హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనము ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం ఈ వీక్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్. సో ఐ విల్ గివ్ ద మోర్ అప్డేట్స్ ఆన్ డైలీ. ఐ విల్ గివ్ ద మోర్ అప్డేట్స్ ఆన్ బిగ్ బాస్. సో ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ ఏంటంటే, మనకి ఆల్రెడీ తెలుసు మామూలుగా నామినేషన్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు. బర్నీ గారు, తనుజ గారు, అండ్ సుమన్ గారు, అండ్ పవన్ గారు, అండ్ రాము గారు, దివ్య గారు. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి తనుజ ఓటింగ్ అయితే తన టాప్లో ఉంది. సో అసలు ఎవరు అందుకోనంత టాప్లో ఉంది. సో ఆల్రెడీ తెలుసు తనుజకి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ లైక్ తనకి చాలా ఎక్కువ. సో సీరియల్ పరంగా అన్నిటిగా అట్ ద సేమ్ టైం మొన్న జరిగిన ఇష్యూ వల్ల ఐ మీన్ ఎప్పుడైతే వాళ్ళ వైల్డ్ కార్డ్స్ వచ్చి తను పాయింట్అవుట్ చేసి అందరు టార్గెట్ చేసి తన గురించి మళ్ళీ హౌస్ మేట్స్ కూడా తన గురించి తనతో మంచిగా ఉంటూ వెనకాల తన గురించి మాట్లాడుకోవడం ఇవన్నీ తనకు ప్లస్ పాయింట్ అయింది. సో తను టార్గెట్ చేయడం వల్ల ఇంకా కూడా తనకు నార్మల్గానే బయట చాలా ఫాలోయింగ్ ఉంది, ఓట్ బ్యాంకింగ్ కూడా ఎక్కువ ఉంది. సో దీనివల్ల ఇంకా పాజిటివ్ అయింది. సో ఎప్పట్లాగే తనుజ టాప్లో ఉన్నారు. సో సెకండ్ పొజిషన్లో ఎవరున్నారంటే సుమన్ గారు. సుమన్ గారు అసలుకి ఎలా ఉన్నారంటే అసలు చాలా బాగున్నారంటే, అంటే మొన్నటిదాకా అసలుకి తనకి చాలా బాగుంది ఫ్యాన్ ఫాలోయింగ్. ఇప్పుడు ఏదైతే మొన్న జరిగిందో 2 డేస్లో తన టాస్క్ అని అన్నీ ఇప్పుడు కెప్టెన్ అవి దీనివల్ల ఏంటంటే తన ఫ్యాన్ కానీ తన ఓటింగ్ క్లబ్ కూడా ఇంకా పెరిగిపోయింది. ఇంత ముందు కన్నా ఇప్పుడు చాలా పెరిగిపోయింది. సో తను ఆడిన విధానం కానీ సో ప్రతి ఒక్కరూ కూడా తను బాగా సపోర్ట్ చేస్తున్నారు బయట. అట్ ద సేమ్ టైం తను ఏమైనా వీడియోస్ ఏమైనా పెట్టినా కానీ మిలియన్స్లో వ్యూస్ లైక్స్ వస్తున్నాయి అఫిషియల్ పేజ్లో పెట్టినప్పుడు కూడా. అలానే సో నార్మల్గా ఇప్పుడు చూసుకుంటే మటుకు థర్డ్ ప్లేస్లో పవన్ ఉన్నాడు. పవన్ ఏంటంటే సో మంచిగా బయట ఆడుతున్నాడు, ఐ మీన్ బయట మంచిగా పేరుంది. సో లోపల మంచిగా టాస్క్లు ఆడుతున్నాడు. తను ఏంటంటే బేసిక్గా మంచి పర్సన్. సో టాస్క్ టైంలో టాస్క్లు ఆడతాడు, ఏదో కొంచెం నార్మల్గా వాళ్ళతో మాట్లాడడం తప్ప బేసిక్గా తన పర్సన్ మంచిగా అందరితో మంచిగా ఉంటాడు. సో బయట కూడా తనకి కొంచెం పాజిటివ్గానే ఉంది. సో ఫోర్త్ ప్లేస్లో వచ్చి బర్నీ గారు ఉన్నారు. సో బర్నీ గారు ఏంటంటే కొంచెం అంటే ఈ మధ్య కొంచెం బాండింగ్స్ అవన్నీ ఎక్కువైపోయాయండి. ఎందుకంటే తను నాకేమనిపిస్తుంది అంటే ఆల్రెడీ కూతుర్లు అంటే తనుజ కానీ దివ్య కానీ వచ్చి చెప్పారు, మనం తప్పు చేయట్లే, మనం ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పారని ఇప్పుడు మనం బాండింగ్ మాట్లాడుకోకుండా అలా ఉంటే వాళ్ళు అనుకునేది నిజం అవుద్ది. మనం ఏం ఫేక్గా ఏమి ఉండట్లే, మనం నార్మల్ టైంలో మనం మాట్లాడుకుందాము, బాండింగ్ అని ఉందా, గేమ్స్ అప్పుడు మనం ఇండివిజువల్గా కంట్రిబ్యూట్ చేద్దాం అన్నట్టు వాళ్ళు క్లియర్గా ఉంది కూతురు ఇద్దరికి. కానీ తనకేందంటే నా వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారని తను పెట్టేసుకున్నాడు. సో అది కొంచెం పక్కన పెట్టేసి గేమ్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అలానే దివ్య ఏంటంటే ఈ వీక్ ఈ మాధురి గారు వీళ్ళు వైల్డ్ కార్డ్స్ లోపలికి రావడం వల్ల ప్రతిసారి మాధురి గారు ఐ మీన్ కిచెన్ దగ్గర కానీ లైక్ ఫుడ్ మానిటర్ కదా ప్రతిదానికి గొడవ వేసుకోవడము, తను ఓపిక్గా పొలైట్గా తనకి సమాధానం చెప్పడము. సో ఆ ఏదైతే కన్వర్జేషన్ ఉందో తనకి ప్లస్ పాయింట్ అయింది. దానివల్ల కూడా బయట కొంచెం పాజిటివ్ వల్ల తనకి ఓటింగ్ అనేది బాగా పడుతుంది. అలాగే చూసుకుంటే రాము గారు ఏంటంటే ఇప్పుడు డేంజర్ జోన్లో రాము గారు ఉన్నారండి. సో మోస్ట్ ప్రాబ్లీ ఈ వీక్ రాము గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రాము గారికి మంచిగా ఉంది పాపం. యాక్చువల్ లాస్ట్ వీక్ క్యాప్టెన్సీ అయ్యాడు, మంచిగా ఆడాడు కానీ తన స్క్రీన్ ప్రెజెన్స్ అనేది తక్కువ అయిపోయింది ఈ మధ్య. కానీ కంపేర్ టు అంటే టాప్లో తనుజ గారు ఉన్నారు, తర్వాత సుమన్ గారు ఉన్నారు, తర్వాత పవన్. నాకు తెలిసి డేంజర్ జోన్లో వీళ్ళు ఉన్నారండి, లైక్ బర్నీ గారు కానీ దివ్య గారు కానీ రాము గారు కానీ. సో వీళ్ళు లీస్ట్ పొజిషన్లో ఉన్నారు. సో చెప్పలేము ఎవరు వెళ్ళిపోతారా ఎవరు ఉంటారా అని చెప్పలేము. మోస్ట్ అయితే నాకు తెలిసి రాము వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ వీక్ మటుకు. సో చూడాలి సో ఏం జరుగుతుందో. మోస్ట్ అయితే రాము వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో రాము ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో తనకు ఓటింగ్స్ వేయండి. అలాగే దివ్య ఫ్యాన్స్ కానీ బర్నీ ఫ్యాన్స్ కానీ ఓటింగ్స్ వేయండి వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్.